వందనాలండి. ఈరోజు 17 డిసెంబర్. మెస్సయ్య లక్షణాలు కొన్ని చూసుకుందాం. అంటే ప్రవచనాత్మకంగా ఏం చెప్పాడు యెషయా. యెషయా ప్రవక్త చెప్పిన విషయం నిన్న కూడా ధ్యానించుకున్నాము. 9వ అధ్యాయం 6వ వచనము మొదటి భాగం చూసాము. ఇప్పుడు 2వ భాగం ఆయన లక్షణాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అనే అతనికి పేరు పెట్టబడును అని ప్రవచనాత్మకంగా యెషయా చెప్తూ ఉన్నాడు. దాదాపు యేసు పుట్టక ముందు 2000 సంవత్సరాల కిందట యెషయా ప్రవక్త నిరీక్షణ లేని లోకానికి నిరీక్ష సందేశంనిచ్చాడు. నిరీక్షణ సందేశం. ఈ నిరీక్షణ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మెస్సయ్య యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చిన నిరీక్షణ. ఆయనే మానవాళికి రక్షకుడు. ఆయన వ్యక్తిత్వంలోని గొప్పతనము ఆయనకి ఇవ్వబడిన పేరులోనే ఉంది. యెషయా ఆయన పేరు ఆశ్చర్యకరుడు అని రాశాడు. ఆయన అన్నిట్లోనూ ఆశ్చర్యకరుడు. ఆయన మాటలోనూ క్రియలోనూ ఆయన ఏమై ఉన్నాడో అందులోనూ దేవుని కుమారుడైనందునను ఆయన మన కొరకు చేసిన గొప్ప కార్యమును బట్టి ఆశ్చర్యకరుడు. ఆయనే సమస్త తెలివికి జ్ఞానానికి మూలం కాబట్టి అందులో కూడా ఆశ్చర్యకరుడే. మనుషులు తప్పు ఆలోచనలు సలహాలు మనకి ఇవ్వచ్చు, కానీ మన ఆలోచనకర్త ప్రతి పరిస్థితికి తగిన అద్భుతమైన ఆలోచన ఇస్తాడు. ఆయన బలవంతుడకు దేవుడు. ఆయన శక్తి అంతా ఆయనకే చెందింది. ఏ అవసరం వచ్చినా కూడా ఆయన దృష్టిలో తక్కువే. మనకేమో అసాధ్యం అనిపించవచ్చు, కానీ ఆయనకు సమస్తము సాధ్యమే. మన సమస్యల్లో మనతో ఉండటమే కాకుండా మన తరపున కార్యం చేస్తాడు. అసాధ్యం అనేది ప్రభువును విశ్వాసంతో అడిగితే అది ఆయన గొప్పతనంను ఇతరులకు బహిర్గతం చేసిన వారం అవుతాం. అంటే ఏదైనా గొప్ప పని మనం అడిగామనుకోండి, అది దానివల్ల ఆయన మహింపరచబడతాడు. దేవుని శక్తితోనే చేయగలం, కానీ ఇంకా మనం చేయలేము అని మనం చెప్పగలం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అయిన మన దేవుడు బలవంతుడు కూడా. నిత్యుడకు తండ్రి, నిత్యత్వానికి తండ్రి అయి ఉండి ఆయన ప్రణాళికలు ఉద్దేశాలన్నీ నిత్యము జరిగిస్తాడు. ఆయన పిల్లలంగా నిత్యత్వంలో మనకు స్థానం ఉంది. ఆయన సమాధానకర్తయగు అధిపతి. కలవరంతో నిండిన ప్రపంచానికి సమాధానం ఇవ్వగలిగిన దేవుడు ఆయనే మన సమాధానం. ఆయన అద్భుతకరుడు అని పేరు గలవాడు. మత్తయి 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కావున ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఆయనను ఎక్కువగా తెలుసుకుంటూ ఉన్నప్పుడు మన విశ్వాసము లోతైనదిగా తయారవుతుంది. ఈ క్రిస్మస్ కాలంలో అద్భుతకరుడు అని పేరున్న ఆయన మన హృదయాలను సమాధానంతో ఆనందంతో నింపునుగాక. ఈ గొప్ప లక్షణాలు గల దేవుడు శరీరధారిగా మన యొద్దకు వచ్చాడు అనే విషయము మనకి ఎంత ఆనందాన్ని ఇస్తుంది. ప్రార్థన చేసుకుందాం. దయామేడా యేసునాయన స్తోత్రం ప్రభువా. తండ్రి ఇంత గొప్ప దేవుడిగా ఉన్నవాడు మాకు దేవుడిగా దొరికినందుకు మేము ఎంత ధన్యులం తండ్రి. ఆ సంగతి మేము రియలైజ్ అయ్యేటట్టు చూడమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.